ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో కూటమి తరపున గెలిచిన 164 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ముందుగా వాళ్ళందరికీ కూడా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 ఫైల్స్ మీద సంతకం చేశారు ప్రజలందరూ సమక్షంలో. ఇది ప్రజాప్రభుత్వం, అంబేద్కర్ రాజ్యాంగం అనేది మరొకసారి ఆయన తెలియవచ్చారు. ఆయన గొప్ప మరి ముఖ్యమంత్రిగా. అలాగే ఫస్ట్ కార్యక్రమంగా గతంలో 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అంబేద్కర్ విదేశీ విద్యా నిధి అనేది మరి చదువుకునే విద్యార్థులందరూ కూడా ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని చెప్పి విద్యార్థులందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమం ఆయన పేరు పెట్టడం జరిగింది. అదే స్ఫూర్తిలో అమరావతిలో కూడా 125 అడుగుల విగ్రహం పెట్టి 100 ఎకరాలతో స్మృతివనం కట్టాలని కూడా ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముఖ్యమంత్రిగా ఇవన్నీ రద్దు చేసి అతను మరి అతని పేరే జగన్ అన్నంట. అతను ప్రజాస్వామ్యంలో చేసిన ఏమి లేనిపోయినా సరే అతని పేరు పెట్టుకుని ప్రజలు వంచాడైనా ఈ రోజు మళ్ళీ ప్రజాప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ వచ్చింది కాబట్టి 5 కోట్ల మంది ప్రజలు ఆశతో ఆయన మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ పేరు మళ్ళీ పునరుద్ధరించడం అంటే చాలా గొప్ప విషయం. దానికి సంతోషిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ స్టాట్యూల దగ్గర మరి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్నారు. దానిలో భాగంగా భీమవరంలో కూడా మన నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగినందుకు అందరికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మరి దళిత సమాజం అంతా కూడా అలాగే అంబేద్కర్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా మరి ఆయనకి ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలని రాబోయే రోజుల్లో అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని ఇంకా మంచి ఉన్నత స్థానంలో ప్రోత్సహించి ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర విద్యార్థులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు పరిస్థితులు తీసుకొస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశం పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ సెలవు జైన్ చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్.